ఈరోజు మా మాల్యానత్తం పంచాయతీ సుబ్బర్పల్లి సింగంవారిపల్లి నుంచి తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన వీళ్ళు కాలినడకలో తిరుమలకు వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచనతో బయలుదేరారు. చంద్రగిరి నారాయణ కాలేజ్ దగ్గర మదనపల్లికి చెందిన ఒక 108 అంబులెన్స్, ఆ అంబులెన్స్ డ్రైవర్ తెల్లవారి నేను సిఐ గారికి మాట్లాడినప్పుడు మంచు ఉన్నిందని చెప్పారు. ఆ మంచు ఉన్నందువల్ల యాక్సిడెంట్ అయిందని చెప్పారు. కాకపోతే నేను ఇప్పుడు మా అక్కగా విచారిస్తే ఆ సమయంలో మంచు లేదంట. తప్పకుండా ఆ డ్రైవర్ పైన చర్యలు తీసుకుంటాము. ఎవరైతే ఈరోజు ప్రాణాలు కోల్పోయినారో చాలా బాధగా ఉంది. ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళు పడుతున్న వేదన, వాళ్ళ ఏడుపులు చూస్తే కడుపు అట్లే ఇదైపోతారు. కాకపోతే ఇప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి గారికి మాట్లాడి రేపు తెల్లవారి నేను కుప్పం వెళ్తాను. ముఖ్యమంత్రి నుంచి సహాయ నిధి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి చూపిస్తాను. ఇదే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటాం. మనుషులకు వాపసు తెచ్చిచ్చే పరిస్థితి ఉండదు. జరగకూడదు, జరిగింది. కాకపోతే ఏదో ఒక రూపంగా ఈ కుటుంబాలకు మేము పూర్తి స్థాయిగా ఆదుకొని వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో చూస్తామని. నిజంగా చాలా బాధాకరం. నా కాన్స్టిట్యున్సీ ప్రజలు ఉన్న వీళ్ళు రామసముద్రానికి సంబంధించిన మాల్యానత్తం పంచాయతీ సంబంధించిన ఇద్దరు చనిపోయారు. ఒక ఆమె ఇంకా సీరియస్ ఉంది పద్మావతి హాస్పిటల్. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ చూసి చాలా బాధ అవుతా ఉంది. ఎవరికి కూడా ఇలా జరగకూడదు. నేను వీళ్ళకు నా నుంచి ఎంత మ్యాక్సిమం చేయగలుగుతా అంత సహాయం చేసి ఈ కుటుంబాలకు ఆదుకునేటట్టుగా పూర్తిగా బాధ్యత